ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా విప్రో బైబ్యాక్ షేర్స్ అని ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకు అసలు బైబ్యాక్ చేస్తుంది, మళ్ళీ రిటర్న్ ఎందుకు తీసుకుంటుంది అని అంటే? కంపెనీస్ ఎప్పుడైనా సరే అంటే వాళ్ళ షేర్ వాల్యూ ప్రాపర్గా కోట్ అవ్వట్లేదు అనిపించింది అనుకోండి. సపోజ్ షేర్ వాల్యూ కంపెనీ ప్రకారం దాని ఫెయిర్ వాల్యూ 100 రూపాయలు అనుకుందాం. లైవ్ మార్కెట్లో 50 రూపాయలకే కోట్ అవుతుంది అనుకోండి. అంటే మన స్టాక్స్ డిస్కౌంట్లో ఉందని అది ఫీల్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు కంపెనీ వాళ్ళ దగ్గర రిజర్వ్ మనీ ఉందనుకోండి, ఈ మనీ తోటి ఏంటంటే ఆ స్టాక్స్ని బైబ్యాక్ చేయడం ద్వారా డిమాండ్ క్రియేట్ చేస్తారనమాట. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి అండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం బైబ్యాక్ అనుకోవచ్చు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ షేర్ ప్రైస్ అండర్ వాల్యూలో ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మనీ కనుక మిగిలిపోయిన అమౌంట్ కనుకుంటే ఈ మనీని ఈ క్యాపిటల్ని వాడి షేర్స్ని తగ్గించుకుంటారు. అంటే తద్వారా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. మామూలుగా కంపెనీ లాభాలు వచ్చినాయి అనుకోండి, ఆ లాభాలను ఏం చేస్తారు, ఒకటి అందరికి షేర్ హోల్డర్కి పంచుతారు, డివిడెండ్ రూపంలో పంచుతారు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లందరికీ. అదొక రూటు. లేదా అప్పులు ఉన్నాయి అనుకోండి, అది ఎక్కువ వడ్డీతో ఉందనుకోండి, ఫస్ట్ దాన్ని తగ్గించుకుంటారు, వడ్డీ తగ్గిద్ది కదా అన్నట్టు. లేదనుకోండి కొత్త కంపెనీ లేదని చిన్న చిన్న కంపెనీలు టేక్ ఓవర్ రిటర్న్కి వాడుతుంటారు. ఇట్లా కంపెనీని ఈ క్యాపిటల్ని ఎఫిషియన్సీగా వాడటానికి పనికొస్తుంది ఇది. ఇప్పుడు షేర్ రేట్ బాగా పడిపోయింది అనుకోండి, ఓకే, వేరే కంపెనీలు కొనడానికి ఏదైనా ఆపర్చునిటీ రావట్లేదు అనుకోండి, మనీ ఎందుకు ఐడియల్గా ఉండాలి, అందుకని డివిడెండ్లు ఇచ్చే బదులు ఈ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి వాల్యూ క్రియేట్ చేద్దామని కంపెనీలు చేస్తూ ఉంటాయి ఈ పని. ఇప్పుడు లైవ్లో మీరు అన్నట్టు విప్రో ఉంది, అండ్ అరవింద ఫార్మాలు కూడా అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు కూడా. అండ్ విడ్లాస్ అని చెప్పేసి ఒక ఫార్మా కంపెనీ ఉంది, వాళ్ళు చేశారు అనౌన్స్మెంట్. అంటే కపుల్ ఆఫ్ కంపెనీస్ అనేవి చేస్తున్నాయి, ఎందుకంటే మార్కెట్ బాగా పడింది కదా. అంటే కంపెనీస్ అయితే ఎవరైతే కంపెనీకి మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్లో, ప్రస్తుతానికి స్టాక్ బాగా డీప్ డిస్కౌంట్లో ఉంది అనుకుంటే కనుక అంటే కంపెనీస్ వాళ్ళు బైబ్యాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఐటీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసింది చాలా పెద్దదండి, 15,000 crores అనమాట. అండ్ ఒక్కొక్క స్టాక్ని 250 దగ్గర కొంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉంది 204 రూపాయలే, 204 ఉంది, వాళ్ళు దాన్ని 250 రూపాయల దగ్గర బైబ్యాక్ చేస్తున్నారు. అంటే టోటల్ కంపెనీ షేర్స్లో ఒక రఫ్గా 5% వరకు షేర్స్ని బైబ్యాక్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే మార్కెట్ డ్రాప్లో ఉన్నప్పుడు ఈ బైబ్యాక్ అనేది జరుగుతుంది సార్? అవును, కంపెనీ దగ్గర డబ్బు ఉండాలి కదా. ఒకటి కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అంటే స్టాక్ ఏమో డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది అనిపించింది అనుకోండి, అప్పుడు బైబ్యాక్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఓకే, అప్పుడు అది అప్పుడప్పుడు అది మామూలే. కోవిడ్ అప్పుడు ఈ కంపెనీ ఇది వేదాంత వాళ్ళండి, అంటే 70 రూపీస్ దగ్గర బైబ్యాక్ కోసం ట్రై చేశారు. ఓకే, 70 దగ్గర ఎవరు మార్కెట్ రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినా సరే. ఎవరో ఒకరు సరౌండర్ చేయాలి కదా నీకు స్టాక్స్ని, ఎవరు చేయలేదు. తర్వాత 150 దగ్గర బైబ్యాక్ ట్రై చేశారు, దాన్ని కూడా ఎవరు చేయలేదు. లాస్ట్కి అదే 400 దగ్గర ట్రేడ్ అవుతుంది తర్వాత. అంటే కాబట్టి కంపెనీ షేర్ ఎప్పుడైనా రేటు తక్కువలో ఉంది అని అనుకున్నప్పుడు, అంటే కంపెనీ దగ్గర రిజర్వ్ మనీ బాగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు బైబ్యాక్ చేస్తారు, మామూలు విషయమే. అంటే పర్టికులర్గా ఐటీ కంపెనీస్ వరల్డ్ వైడ్గా ఎప్పుడు అది క్యాష్లో ఉన్న కంపెనీస్ కదా, ఎవ్రీ ఇయర్ బైబ్యాక్ చేస్తారు. టీసీఎస్ లాంటి కంపెనీస్ అయితే ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి బైబ్యాక్ చేస్తూనే ఉంటారు ఎంతో కొంత. వాళ్ళు కనుక బోనస్ షేర్లు ఇచ్చారు అనుకోండి ఒక సంవత్సరం, బోనస్ షేర్లు ఏంటంటే ఇన్ని షేర్లు ఉంటే ఇన్ని షేర్లు ఫ్రీ అని వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన షేర్స్ మొత్తం నెక్స్ట్ 5 years మళ్ళీ బైబ్యాక్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బోనస్ షేర్లు ఇస్తూ ఉంటారు అనమాట. అట్లా షేర్స్ పెరగకుండా వాళ్ళు నిరంతరం బైబ్యాక్ చేస్తూ ఉంటారు. తద్వారా ఏంటంటే స్టాక్స్ డిమాండ్ క్రియేట్ అవుద్ది, వాల్యూ క్రియేట్ అవుద్ది అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని ఏ కంపెనీ సరే వాళ్ళకి కరెంట్ లైవ్ ప్రైస్ అండర్ వాల్యూస్ రన్ అవుతుంది అనుకున్నప్పుడు బైబ్యాక్ అనౌన్స్ చేసేసి ఉన్న షేర్ హోల్డర్కి వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వే అండ్ వేర్ క్యాపిటల్ యూటిలైజేషన్ ప్రాపర్గా చేసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇది విప్రో ఈసారి సెకండ్ టైం అండి ఇలా చేయటం. ఇంతకుముందు కూడా చేసింది. అంటే ఫ్రీక్వెన్సీ చేస్తూనే ఉంటారు వీళ్ళు. విప్రో వాళ్ళు అయితే ఇప్పుడు 4-5 times చేశారు, టీసీఎస్ వాళ్ళు 4-5 times చేశారు, వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. అంటే ఇన్ఫోసిస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 18,000 కోట్లు చేశారు 2025 లాస్ట్ ఇయర్. అండ్ టీసీఎస్ వాళ్ళు 2023లో 17,000 crores చేశారు. అండ్ విప్రో వాళ్ళు 2023లోనే 12,000 కోట్లు చేశారు. ఇప్పుడు అంటే ఇంత బాగా పడిపోయినాయి స్టాక్స్, ఐటీ స్టాక్స్ కదా, దిస్ ఈజ్ రైట్ టైం. కాబట్టి వాళ్ళు బైబ్యాక్ చేస్తూ ఉందంట. ఇట్ షోస్ దట్ కంపెనీ ప్రాపర్టీ కంపెనీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు కూడా. మనమేమో ఏఐ వచ్చిన తర్వాత ఇటు వాల్యూ తగ్గిపోయింది, ఐటీ అవుట్డేట్ అయిపోయింది అనుకుంటున్నాం, వాళ్ళు చూసుకుని ఎంత బైబ్యాక్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రైట్ టైం బైబ్యాక్ చేయడం కోసం అన్నట్టు వాళ్ళు బైబ్యాక్ చేస్తూ ఉన్నారు. అంటే బైబ్యాక్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? అంటే ఉన్న షేర్స్ తగ్గిపోతాయి కదా, ఈపీఎస్ రైజ్ అవుతుంది, షేర్స్ తగ్గిపోతాయి, అంటే ఉన్నవాటికి వాల్యూ క్రియేట్ అవుతుంది. అంటే ఫ్యూచర్లో రాబోయే ఈపీఎస్ని కొంతమంది పంచుకుంటారు కదా, కాబట్టి ఈపీఎస్ రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు 5% దాకా బైబ్యాక్ చేస్తున్నారు వాళ్ళు.
ఈ బైబ్యాక్ అనేది బిజినెస్ టర్మినాలజీ అనుకోవచ్చా సార్? అంటే అంటే క్యాపిటల్ ఐడియల్గా పడింది అనుకో, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఖాళీ పడి ఉన్నాయి, అప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా ఆ మనీ తోటి. ఓకే. ఆ మనీని ఏం చేయాలి, ఒకటి షేర్ హోల్డర్కి డివిడెండ్ రూపంలో పంచాలి, లేదు అంటే అప్పులు ఏదైనా ఉంటే తగ్గించుకోవచ్చు. ఇవన్నీ డెట్ ఫ్రీ కంపెనీస్, అప్పులు ఉండవు వీటికి, ఐటీ కంపెనీస్, మెజారిటీ ఐటీ కంపెనీస్కి. అండ్ టేక్ ఓవర్లు వేరే కంపెనీ కొనడానికైనా సరే ఆపర్చునిటీ రావాలి కదా. ఓకే. ఒకవేళ ఇప్పుడు స్టిల్ మీ దగ్గర మనీ ఉందనుకోండి, ఆ మనీతో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్టాక్ ప్రైస్ మంచి డిస్కౌంట్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం అని చెప్పేసి స్టాక్స్ తగ్గించుకుంటుంది అనమాట. తగ్గించుకున్నప్పుడు ఈపీఎస్ రైజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే అనమాట ఈపీఎస్ రైజ్. అంటే యాపిల్ పెద్ద పెద్ద కంపెనీస్ అని చేస్తుంటాయి, మైక్రోసాఫ్ట్ ఈ పని చేస్తూ ఉంటుంది నిరంతరం. అంటే బైబ్యాక్ అనేది ఐటీ సెక్టార్స్కే పరిమితం? నో, ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే స్టాక్స్ కనుక తక్కువ రేట్లో ఉంది అనిపించింది అనుకోండి, అండ్ షేర్ హోల్డర్ యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కోసం, అంటే కంపెనీ దగ్గర ఉన్న క్యాపిటల్ని బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేయడం కోసం ఈ బైబ్యాక్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండాలి కదా, ఉంటేనే చేయగలుగుతారు. అరవింద్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇది సెకండ్ టైం వాళ్ళు. అంటే స్టాక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది, అయినా చేస్తున్నారు వాళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా మాకు గ్రోత్ పాసిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది, అంటే మా దగ్గర క్యాపిటల్ బోల్డ్ అంత ఉంది కదా, ఉన్న వాళ్ళని తగ్గించుకుందాం అనమాట. ఐపీఓ అంటేనే మాకు మనీ కావాలి కాబట్టి కొంత వాటా నీకు అమ్ముతున్నాను, దట్ ఈస్ కాల్డ్ ది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఐపీఓ. బైబ్యాక్ అంటే దానికి ఆపోజిట్, మా దగ్గర మాకు అవసరం లేదు, మా దగ్గర మనీ బోల్డ్ అంత ఉంది కాబట్టి స్టాక్స్ తగ్గించుకునే ఒక పద్ధతి అనమాట. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అన్నారు కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫస్ట్ టైం పబ్లిక్ కి స్టాక్స్ మేము ఆఫర్ చేయడం ఈ కాలేజ్ ఐపీఓ ఫస్ట్ టైం అనమాట. అండ్ సెకండ్ టైం కూడా మనీ కోసం మళ్ళీ ఎక్స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అంటారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారు, ఇప్పుడు రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే ఇంకా మనీ కావాలి దాని గురించి కానీ వచ్చారనుకోండి, సెకండ్ టైం ఐపీఓ కాబట్టి దాన్ని ఐపీఓ అనకూడదు, ఇనిషియల్ కాదు కదా, దాన్ని ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అంటారు. ఒకవేళ ఇంకా డబ్బు కావాలి నాకు, వేరే అప్పులు తగ్గించుకోవడం కోసం కానీ లేకపోతే వేరే దాన్ని టేక్ ఓవర్ కానీ నాకు మనీ కావాలి, అప్పుడు ఏం చేస్తారంటే రైట్ ఇష్యూని అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి తక్కువ రేటుకి స్టాక్స్ని అమ్ముతారు, అంటే కొత్త స్టాక్స్ని క్రియేట్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి తక్కువ రేటుకి అమ్ముతారు, దాన్ని రైట్ ఇష్యూ అంటారు. అప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి తక్కువ రేటుకి వస్తుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ అంటే హెచ్ఈసి ఉంది, హెచ్ఈసి కంపెనీ, అంటే స్టాక్ రేట్ 20 దగ్గర ఉన్నప్పుడు అది 12 రూపాయలకి ఇచ్చింది. అంటే మీ దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, 12 రూపీస్కి ఒక స్టాక్ వస్తుంది మీకు, బట్ కొత్త వాళ్ళకి కాదు, ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక అంట. అట్లా కంపెనీ వాళ్ళు క్యాపిటల్ కావాలి మాకు అనుకున్నప్పుడేమో తక్కువ రేటుకి అమ్ముతారు, అండ్ వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు ఎక్కువ రేట్ ఇచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు హెచ్ఈసి ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ 40% డిస్కౌంట్లో ఇచ్చింది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్కి. ఇప్పుడు విప్రో ఉంది అనుకోండి, బైబ్యాక్ లైవ్ మార్కెట్ ప్రైస్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 19% ఎక్కువ రేట్ ఇచ్చుకుంటుంది. బైబ్యాక్స్ ఎప్పుడు కూడా ఒక 20% దాకా ఎక్కువ ఇచ్చుకుంటారు. ఆ రైట్ ఇష్యూ ఎప్పుడు కూడా ఒక 20 to 30% తక్కువగా అమ్ముతారు అనమాట. ఇట్స్ డిపెండ్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్, కంపెనీకి ఎంత క్యాపిటల్ కావాలని దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.